డిజిటల్ పూర్వ ప్రాథమిక విద్యా కార్యక్రమాలకు హాజరైన వారందరికీ నమస్కారం. పిల్లలు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అ వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. నాకు అందరూ చెప్పారా గుడ్ మార్నింగ్? వెరీ గుడ్. మీరందరూ కూడా మంచి పిల్లలు, చక్కగా మంచి అలవాట్లన్నీ నేర్చుకుంటున్నారు. పిల్లలు, మరి మనం ఇప్పుడు కార్యక్రమంలోకి వెళ్దామా? మనము కార్యక్రమంలో ముందుగా చేసేది ఏంటి చెప్పండి? వెరీ గుడ్, ప్రార్థన. ప్రార్థన మనము ప్రతి పని స్టార్ట్ చేసే ముందు చేస్తాము. దాని ద్వారా మన కార్యం చక్కగా జరుగుతుందని, ప్రతి పని బాగా జరగాలంటే మనం ప్రార్థనతో మొదలు పెట్టుకుంటాం. మరి ప్రార్థనకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా? కమ్ ఆన్ ఎవ్రీబడి, ప్లీజ్ గెట్ అప్. అందరూ లేచి నిలబడి చక్కగా చేతులు జోడించి ఏకాగ్రతతో ప్రార్థన చేయండి. నేను ఇక్కడి నుంచి వీడియో ప్లే చేస్తాను. మీరు కూడా చక్కగా గట్టిగా పాడుతూ ప్రార్థన చేయండి. రైట్? దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. దేవదేవరమ్మో కావుమయ్యమమ్మో, చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధి నిమ్మో. కావుమయ్యమమ్మో, కావుమయ్యమమ్మో. పిల్లలు అందరూ ప్రార్థన చక్కగా చేశారు. మనము భగవంతుని వేడుకుంటున్నాము. మనము వేడుకోవడం వలన దేవుడు మనకు అన్నీ ఇస్తాడని మనము ప్రార్థన చేస్తాము. మీరందరూ మంచి పిల్లలు కదా, మీకు అన్నీ ఇచ్చేస్తాడు దేవుడు. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, నేను నా పరిసరాలు సంభాషణ అంశంలో మనము వాహనాల గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి వాహనాల గురించి మనకు కర్ణశ్రీ మేడం వీడియో రూపకంలో చెప్తున్నారు, వినండి. వాహనాలు అనేది చాలా పెద్ద టాపిక్. టీచర్స్ పిల్లలకు దాన్ని అర్థవంతంగా పిల్లలకు అందజేయటానికని చక్కగా ప్రయత్నం చేయండి. మళ్ళీ ఒకసారి వీడియో చూసేద్దాం. సంభాషణ కార్యక్రమంలో నేను నా పరిసరాలలోని వాహనాలు అనే అంశం మీద మాట్లాడుకోబోతున్నాం. సో అంగన్వాడీ టీచర్స్కి ఎలా చేసుకోవాలి అనేది చెప్తున్నాము. పిల్లలకి దానికి సంబంధించిన దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనే దాన్ని నేర్చుకుంటాము. తల్లిదండ్రులుగా మీరు పిల్లలకి ఎలా ఇంట్రడ్యూస్ చేయాలనేది కూడా చెప్పుకుందాము. అయితే మొదటిగా పిల్లలు, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు మీరు చకాచకా చెప్పాలి. ఓకేనా? దాని ప్రకారం మనం ముందుకు వెళ్దాం. ఓకే, రైట్. మనము ఇప్పుడు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలనుకోండి, ఎలా వెళ్తారు? నడుచుకుంటానా? కాదు కదా, పక్కనే అయితే నడుచుకుంటూ వెళ్తాం. మరి దూరం ఉందనుకోండి, ఎలా వెళ్తారు? కొంచెం దగ్గర అయితే ఆటోలో వెళ్తాం, మరీ దూరం అయితే బస్ ఎక్కి వెళ్తాం, ఇంకా దూరం అయితే రైలు ఎక్కి వెళ్తాం కదా. ఇవన్నీ ఏంటి? వాహనాలు. అంటే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, దూరంగా ఉండేటువంటి ప్రాంతానికి వెళితే ఆ వెళ్ళేటువంటి మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, అంటే వెళ్ళేటువంటి విధానాన్ని మనము ఈ అంశంలో నేర్చుకుంటాం, వాహనాలు అనే అంశంలో. ఓకేనా? సరే, ఇప్పుడు నేను మీకు ఒక చిత్రపటం చూపిస్తాను, ఒక బొమ్మను చూపిస్తాను. దాంట్లో నేను అడిగేయన్నీ మీరు చకాచకా చెప్పాలి. ఓకేనా? టీచర్లుగా మీరు ముందుగా ఇలాంటి చిత్రపటాలను, నమూనాలను మీరు సిద్ధం చేసుకొని పిల్లలకి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేయాలి. పిల్లలు చూడండి, ఇక్కడ నేను ఒక చిత్రం చూపిస్తున్నాను. దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది అనేది నేను అడుగుతాను, మీరు చెప్తుండాలి. ఓకేనా? పిల్లలు, ఏంటిది? వెరీ గుడ్, చెప్పేశారు చాలామంది. వెరీ గుడ్, క్లాప్స్. ఏరోప్లేన్. ఏంటిది? ఏరోప్లేన్. వెరీ గుడ్. తర్వాత ఇదేంటి? చూసారా? ఇది చక్కగా వెళ్తూ ఉంది, పైన ఏదో గుండ్రంగా తిరుగుతూ ఉంది. గమనించారా? కొద్దిమంది చెప్తున్నారు, ఊహిస్తున్నారు. నేను చెప్తున్నాను, దీన్ని హెలికాప్టర్ అంటాం. చెప్పండి, రిపీట్ ఆఫ్టర్ మీ చిల్డ్రన్. హెలికాప్టర్. వెరీ గుడ్. రిపీట్ అగైన్. హెలికాప్టర్.
ఇవి రెండు ఎక్కడ వెళ్తున్నాయి వాహనాలు? చూసుంటారు కదా, ఏరోప్లేన్ ఎక్కడ వెళ్తూ ఉంటుంది? నీళ్ళల్లోనా, రోడ్డు పైన? ఎక్కడ పిల్లలు? కరెక్ట్, ఇది గాలిలో ఎగురుతుంది కదా, గాలిలో వెళ్తాయన్నమాట. హెలికాప్టర్, ఏరోప్లేన్, రాకెట్ లాంటివన్నీ గాలిలో ఆకాశంలో మనకి కనిపిస్తూ ఉంటాయి, ఆకాశం దిశగా కదా. ఓకే, ఇప్పుడు రెండవది అడుగుతాను పిల్లలు. ఇక్కడ చూస్తున్నారా, పొడుగాటిది ఇలా రోడ్డు మీద వెళ్తుందా? ఎక్కడ వెళ్తుంది? రోడ్డు మీద కాదు కదా, దీనికోసం ప్రత్యేకంగా వేసున్నాయి. ఏంటివి? పట్టాలు. ఇప్పుడు చెప్పండి, ఈ పట్టాల మీద వెళ్తున్న ఈ పొడవాటి వాహనం ఏమిటి? అరే, నా ప్రశ్న అవ్వకముందే భలే చెప్పేశారే, వెరీ గుడ్, క్లాప్ యువర్ హ్యాండ్స్. ఇది రైలు, ట్రైన్. వెరీ గుడ్. సరే, అరే ఇక్కడి నుంచి పట్టాల నుంచి చూస్తే ఇక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి కదా, వెరీ గుడ్ వెరీ గుడ్. నీళ్ళల్లో కూడా కొన్ని వాహనాలు ఉన్నాయర్రా. ఏంటిది? ఇది ఏమిటి? ఈ బొమ్మ చూడండి, ఇక్కడ కనిపిస్తుందా? బొమ్మ కనిపించిందా? చిత్రపటం చూద్దాం. ఇది పడవ. వెరీ గుడ్. ఇది మరింత పెద్ద పడవ కదా, షిప్ అన్నమాట. వెరీ గుడ్. ఇవన్నీ ఎందులో వెళ్తున్నాయి? నీళ్ళలో వెళ్తున్నాయి. కరెక్ట్, అంటే నీళ్ళలో కూడా వాహనాలు వెళ్తాయి అనేది మీకు అర్థమైంది. మరి ఇదేంటి పిల్లలు, ఇక్కడ నల్లగా కనిపిస్తుంది, ఇవన్నీ దేని మీద వెళ్తున్నాయి? రోడ్డు మీద వెళ్ళే వాహనాలు. గుర్తిద్దాం. ఓకే, ఇదేంటి ఇంత పెద్దగా ఉంది కదా, ఏంటిది? ట్రక్కు కదా. ఈ ట్రక్కులు ఏంటంటే పెద్ద పెద్ద వాహనాలని కానీ సంచుల్ని కానీ ఏదైనా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి బరువైన వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి లేదా అప్పుడప్పుడు మనుషుల్ని తీసుకెళ్ళడానికి వాడతాం. మరి ఇదేంటి? బస్సు. కరెక్ట్, చాలా బాగా చెప్పారు. మరి ఇదేంటి? కార్. వెరీ గుడ్, కనిపిస్తుంది కదా. ఇక్కడేంటి? క్లాప్స్. ఆటో. మరి ఇక్కడ ఒక అబ్బాయి ఎంచగ్గా తొక్కుకుంటూ వెళ్తున్నాడు దీన్ని. ఇదేంటి? వెరీ గుడ్, సైకిల్, బైసైకిల్. ఇక్కడేంటి? మనకి టూ వీలర్ మీద వెళ్తున్నారు, బండి, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నారు కదా. ఓకే, మనం గాల్లో ఎగిరే వెహికల్ చూసాము, నీళ్ళల్లో వెళ్ళే చూసాము, పట్టాల మీద వెళ్ళే చూసాము, రోడ్డు మీద చూసాము. ఈ ఊర్లోకి రండి రండి రండి. ఇదేంటి పిల్లలు? ఇది జట్కా బండి, గుర్రపు బండి కదా. ఇక్కడికి వచ్చేస్తే పొలాల్లో కనిపిస్తుంది చూడండి. కరెక్ట్, ఎద్దుల బండి, ఎడ్ల బండి అంటాం కదా, ఎడ్ల బండి. అంటే చూసారా, ఊర్లో పొలాలలో వెళ్ళడానికి ఎడ్ల బండి అవసరమైంది. ఇక్కడ ఊర్లో ఇక్కడి నుంచి చిన్న చిన్న ప్రాంతాలకు వెళ్ళడానికి గుర్రపు బండి ఉంది, జట్కా బండి అంటాము. పట్టాల మీద వెళ్ళడానికి అత్యంత దూర ప్రాంతానికి రైలు ఉన్నాయి, రోడ్ల మీద వెళ్ళడానికి రకరకాల వాహనాలు ఉన్నాయి, గాల్లో వెళ్ళేవి మరిన్ని ఉన్నాయి. అంటే టీచర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్క చిత్రపటం, మనకు సంబంధించిందే, డిపార్ట్మెంట్ నుంచి సరఫరా చేసిన ఒక్క చిత్రపటాన్ని చూపిస్తే బోలెడన్ని మాటలు, బోలెడన్ని రకాల వాహనాలని ఒకే దాంట్లో చూపించవచ్చు. దాని మీద మనం బోల్డంతా మాట్లాడవచ్చు అన్నమాట. సరే, ఇప్పుడు చూసాం కదా మనము. మీకు ఇప్పుడు కొన్ని శబ్దాలు చూపిస్తాము, వినిపిస్తుందా? ఎస్, ఏంటది? వెరీ గుడ్, చెప్పారు. ట్రైన్. కూ చుక్ 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 అని వచ్చింది కదా, అది ట్రైన్ అన్నమాట. నెక్స్ట్, వినపడిందా? ఏంటది? జీ అని అని ఎగిరిపోయింది. ఏరోప్లేన్. ఏరోప్లేన్ అని చెప్పిన వాళ్ళందరికీ చెప్పట్లు. నెక్స్ట్ ఇంకొక వాహన శబ్దం వినిపిస్తాం, అదేంటో ఈసారి మిగిలిన వాళ్ళు చెప్పండి, ట్రై చేయండి అందరూ. తెలిసిపోయిందా?
పీప్ పీప్ అంటూ వెళ్తున్నాయి. ఏంటది? కరెక్ట్, బస్సు. బస్సు శబ్దం. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది కొద్ది మంది మాత్రం చెప్పగలుగుతారు. నిశ్చితంగా వినండి. వినపడిందా? పెద్ద బూరలోంచి సౌండ్, బూరలాగా బుయ్ అని సౌండ్ వచ్చిందా? అది చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. చూపిస్తున్నాను. ఇదన్నమాట హార్బర్లో పెద్ద పడవ, షిప్ అన్నమాట. షిప్, పడవ నీళ్ళల్లో వెళ్ళే ముందు ఆ హార్బర్లో అలా పెద్ద మోత మోగిస్తూ వెళ్తుంది. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. చెప్పండి చెప్పండి మన వాళ్ళు. గుర్తుపట్టారా? పొలంలోకి వెళ్ళేటప్పుడు మనకి ఇది వినిపిస్తుంది. పెద్ద పెద్ద చక్రాలుంటాయి. డుక్ టుక్ 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 అని సౌండ్ వస్తుంది. ట్రాక్టర్. అంటే ఈ రకంగా మీరు ఎక్కడైనా సరే వాహనాలు కనిపించినప్పుడు వెళ్తూ ఉంటే మీరు కాస్త శ్రద్ధగా వినండి. మనము శబ్దంతోటే చెప్తాం. ఇప్పుడు ఆటో వచ్చిన శబ్దం ఒకలాగా ఉంటుంది, బస్సు శబ్దం ఒకలా. అంటే మనం వినడం ద్వారా కూడా వాహనాలు ఏది గుర్తుపట్టవచ్చు. ఓకేనా? ఇప్పటి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా వాహనాల శబ్దాన్ని కూడా మీరు గమనించి వినండి. వినపడిందా? సైరన్ వస్తుంది. అది రాగానే మనమందరం తప్పుకుంటాము, దారిస్తాము, ముందుకు వెళ్ళిపోయేటంటే ఏంటది? అంబులెన్స్ కదా. అంబులెన్స్ కానీ పోలీస్ వెహికల్ కానీ వస్తుంది. టియా 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 అని కూడా తిరుగుతాయి కదా అంబులెన్స్. అదన్నమాట. ఈ రకంగా మనము శబ్దాలు వింటూ వెహికల్స్ని కూడా గుర్తుపట్టగలగాలి. మనము సౌండ్స్ ఇంట్రడ్యూస్ చేయడం అనేది మన దాంట్లో ఒక భాగము. ఇది అందరు చెప్పగలగాలి. అబ్బో భలే స్పీడ్గా వెళ్ళింది. జుమ్ బ్రూమ్ అనుకుంటా. ఇది కార్, అంటే స్పీడ్గా వెళ్ళే కారు. మోటార్ సైకిల్ది కూడా మనకి వ్రూమ్ అనుకుంటా సౌండ్ వస్తుంది కదా. చాలామంది పిల్లలు మీరు ఎలా ఆడుకుంటారు నాకు తెలుసులే, ఇలా అని జుయ్ జుయ్ అని ఆడతాం కదా. ఆ రకంగా అన్నమాట మనం సౌండ్తో పాటుగా చక్కగా వెహికల్స్ని గుర్తుపట్టగలగాలి. అండ్ ఇప్పుడు మీరు చెప్పగలుగుతారేమో చూస్తాను. ఈ సౌండ్ చూసి చెప్పండి. అందరూ చెప్పేయాలి ఇది. గుర్తుపట్టేశారా? మీరందరూ ఆడే ఆట ఏంటిది? కరెక్ట్, మోటార్ సైకిల్ కదా. ఇప్పుడు మీకు వినిపించినవి అన్నీ కూడా మీరు విని ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. విన్న వాటిల్లో శబ్దం కొంచెం తేడా ఉండొచ్చు. ఒక వాహనానికి ఇంకో వాహనానికి కూడా తేడా ఉంటుంది. అలా అన్నమాట. సో టీచర్లు మీరందరూ అమ్మా నాన్నలు కూడా మీరు వెహికల్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి ముందుకు వచ్చినప్పుడు సౌండ్ తోటి నానొచ్చాడు అని మనం సౌండ్ తోటే చెప్పేచ్చు కదా. వాహనాలు వాడితే అటువంటి శబ్దాలతోటి కూడా మనం వెహికల్స్ని చక్కగా పరిచయం చేయాలి. ఓకేనా? ఎంజాయ్ చేశారు కదా. సరే, ఇప్పుడు నేను మీకు కొన్ని బొమ్మలు చూపిస్తాను, మీరు వాటి గురించి చెప్పగలగాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి పిల్లలు, నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇప్పటిదాకా మీకు కొన్ని బొమ్మలు చూపించాను, కొన్ని శబ్దాలు వినిపించాను కదా. ఇప్పుడు నేను అడగంగానే మీరు చెప్పగలుగుతారేమో చూద్దాం. ఇది చూడండి బొమ్మ. ఈ బొమ్మ చూసి చెప్పండి మీరు ఏమేం చూస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్. ఏంటిది? 2 చక్రాల మీద వెళ్ళేది. వెరీ గుడ్, సైకిల్. మరి 3 చక్రాలతోటి వెళ్ళేది ఏంటి ఇక్కడ? ట్రింగ్ 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 అని మోగుతుంది. దీనికి మోగుద్ది, దీనికి. ఇది గాలి మీదనే నడుస్తుంది, అంటే టైర్లలో గాలి నింపితే నడుస్తాయి అన్నమాట. ఏంటిది? రిక్షా. చూడగలిగిన వాళ్ళకి తెలిసిన వాళ్ళు చూపిస్తారు, పెద్దవాళ్ళని అడిగితే చెప్తారు.
ఇంకా కొన్ని చోట్ల ఉంటాయి. ఇది 3 చక్రాలతోటి ఉంది. ఏంటిది? ఆటో. అది 3 చక్రాల వాహనాలు, ఒక సైకిల్ది తప్పితే. ఇప్పుడు ఈ బొమ్మ చూసి చెప్పాలి మీరు. ఈ బొమ్మలు ఏంటో టకటకా చెప్పాలి. ఏంటివి? కరెక్ట్, మోటార్ సైకిల్. ఇవి స్కూటీ. అంటే చూడండి, ఇవి 2 చక్రాల వాహనాలు. ఓకే, 2 చక్రాల వాహనాలు. చూడండి 4 చక్రాల వాహనం ఇదేంటి చెప్పేశారు. వెరీ గుడ్, కార్. ఓకేనా? ఒకసారి ఇక్కడ చూడండి, ఇలా చూపిస్తాం మనం. ఎట్లా డ్రైవింగ్ మీద వెళ్ళేటప్పుడు ఇలా అని అంటాం కదా, అంటే మోటార్ సైకిల్ ఏదైనా 2 చక్రాలు దానికి ఇలా అంటాం. ఇలా చూపించినప్పుడు 4 చక్రాలు, కారు కావచ్చు, లారీ కావచ్చు, ఏదైనా అనమాట. ఇవన్నీ దేని మీద నడుస్తాయి? రోడ్డు మీద నడిచే వాహనాలు. ఇవి చూడండి పెద్దది, అవేమో మనం ఎవరికి వాళ్ళు బండ్లు సొంతంగా కొనుక్కుంటాం. ఇవైతేనేమో బోలెడు మంది వెళ్ళిపోయేదన్నమాట. ఏంటివి? వెరీ గుడ్, బస్సులు కదా. దీన్నేమో అందరం కలిసి వెళ్ళేటువంటి వెహికల్. ఇది ఇప్పటిదాకా మనము గాలిలో నడిచేయన్నీ చూసామన్నమాట. ఇవి బండి మీద రోడ్డు మీద నడిచే చూసాము. ఇది చూడండి ఆకాశంలో వెళ్ళే వాహనాలు ఏంటో ఇక్కడ చూడండి. ఏంటిది? ఏరోప్లేన్. ఇది ఎక్కువ మంది ఒకేసారి చాలా దూర ప్రాంతాలకి వాడేటువంటి వాహనం ఏరోప్లేన్. ఇది హెలికాప్టర్ అంటారు. చూడండి పైన ఇక్కడ ఫ్యాన్ ఉంది కదా, దీనికి ఫ్యాన్ లాగా రెక్కల్లాగా ఉంటుంది, కొద్దిమంది మాత్రమే వెళ్ళగలిగేటువంటిది. ఇది రాకెట్. ఇదేమో అంతరిక్షంలోకి దూసుకుపోతుంది. మీరు వార్తలు వింటే ఇలాంటివన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ గాల్లో ఎగిరేటువంటి వస్తువులు అన్నమాట. ఇది పట్టాల మీద ఎక్కువ మంది మనుషులు, అసలు బోలెడంత మంది మనుషుల్ని తీసుకెళ్లేటువంటి వాహనము, పట్టాల మీద వెళ్ళేది. దీన్ని రైలు అంటాము. ఇవన్నీ కంపార్ట్మెంట్స్, బోగీలో ఒక్కొక్క దాంట్లో బోలెడు మంది. చూడండి రైలు. ఓకేనా? నెక్స్ట్ ఇది మెట్రో రైలు, అంటే పెద్ద పెద్ద నగరాల్లో చూపించేటువంటి రైలు. ఇది పడవ. ఎవరైనా నదీ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు చెప్పగలిగేది. ఇది పడవలు అంటారు. ఇవి చిన్న చిన్న పడవలు, ఒక మనిషి ఇలా తెడ్డు వేస్తూ చక్కగా నడిపించేటువంటి పడవలు, కొద్ది మందే వెళ్తారు. ఇది స్టీమర్, అంటే ఆవిరి యంత్రంతో నడిచేటువంటి అత్యంత పెద్ద పడవ ఇది స్టీమర్. ఇంతకుముందు మీరు ఆ సౌండ్ కూడా విన్నారు, చూసారు కదా. ఇది కూడా మనకి షిప్ అన్నమాట. అయితే మీకు ఒక్కసారి ఇక్కడ చూడండి, ఈ వాహనాలు చూపిస్తే ఇప్పటివరకు చెప్పుకున్నాం కదా, ఒక్కసారి చూడండి. ఇదేం బొమ్మ చెప్పాలి మీరు. ఏంటిది గుర్తుపట్టారా? ఏంటిది ఒక్కసారి చూడండి. దీన్ని చూడండి, ఇలా ఉంది. ఇది దీని మీద స్టాండ్ అన్నమాట. దీని మీద ఇలా ఆగుద్ది. ఇది రెక్కలు, ఇలా తిరుగుతూ ఉంటుందన్నమాట. వెనకాల ఇలా చిన్న తోకలాగా ఉంది, పైన రెక్కల్లాగా ఉంది. ఇది దీని లోపల మనుషులు ఎక్కుతారు దిగుతారు. ఇది గుర్తుపట్టారా? హెలికాప్టర్. ఇంతకుముందు చెప్పాం కదా హెలికాప్టర్. ఇక్కడ కూడా చిన్న ఫ్యాన్ లాగా ఉంది, కనిపిస్తుందా మీకు? చూడండి ఇలా గిరగిరా తిరుగుతుందన్నమాట. దీన్ని చాపర్ అని కూడా అంటారు. ఇది హెలికాప్టర్. వెరీ గుడ్. ఇదేం బొమ్మ చెప్పండి? ఇదేం వాహనం చెప్పండి? మీ దగ్గర కూడా బోలెడు మంది దగ్గర ఉంటాయి కదా. దీనికి 4 చక్రాలు ఉన్నాయి. దీంట్లో మనం 4, 5 మంది, 7 మంది వరకు వెళ్ళగలుగుతాం. ఇది కార్ అన్నమాట. సరే, ఇది మనందరి ఇళ్ళల్లో ఉంటాయి, దాదాపుగా పిల్లలందరి దగ్గర ఉంటుంది. ఇలా లోపల ఒక డ్రైవర్ ఉంటాడు, కనిపించడానికి చూపిస్తున్నాను. డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ దీన్ని డ్రైవ్ చేస్తారు. అంటే ఇది బొమ్మ కారు. సరే, ఇదేంటో చూస్తారా? ఇది మనం ట్రక్ కానీ టిప్పర్ కానీ అంటాము. చూడండి ఇక్కడ నడిపిస్తూ ఉంటాడు, దీంట్లోంచి ఇది ఎత్తుకుంటాడు. వెళ్ళిన తర్వాత మనకి ఇది దీంట్లోని చూడండి, దీన్ని తీసుకొని నింపేసి దాన్నంతా ఇలా పడేస్తూ ఉంటారనమాట కదా. ఇది టిప్పర్ అని అంటాము, లేదా ఇప్పుడు మన దగ్గర జేసీబీ అంటున్నారు, ఇన్ని రకాలుగా అంటారు. ఇది ఇట్లాంటిది. చూడండి, ఒక వాహన చోదకుడు ఉంటాడు, వెనకాల ఇది ఉంటుంది. దీంట్లో ఇసుక, మట్టి ఏదైనా సరే తీసుకొని ఒక దాని నుంచి ఒకటి తీసుకువెళ్తారు. ఇది గుర్తుపట్టారా? ఇది చూడండి, పిల్లలకి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి మోడల్స్ చూపిస్తూ అడిగితే కూడా వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. చూడండి, ఇదన్నీ ఏమంటాము? పట్టాలు. గమనిస్తున్నారా? చూడండి, ఇది పట్టాలు. ఇవి పట్టాలు. పట్టాల మీద ఇంత బోలెడన్ని చక్రాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చక్రాలు అన్నమాట. ఇది ముందుండేది ఇంజన్. ఈ అక్షరం నేర్చుకున్నప్పుడు ఇంజన్ నేర్చుకున్నాం కదా, అదన్నమాట. చూడండి, ఇది ముందుండి వాహనాన్ని, వెనకాల బోలెడన్ని కోచ్లు ఉంటాయి, వాటిని లాక్కొని వెళ్తుంది. ఇది రైలు.
రైలు బొమ్మ. సో ఈ రకంగా మనము ఇవాళ ఏమేమి నేర్చుకున్నాము? గాళ్ళే వెళ్ళే వాహనాలు, ఏరోప్లేన్, హెలికాప్టర్, రాకెట్. నీళ్ళల్లో వెళ్ళేవి పడవ, రైలు పట్టాల మీద వెళ్ళేది రైలు, మెట్రో రైలు, మరిన్ని ఫాస్ట్ ట్రైన్స్. చివరగా మనకి రోడ్డు పైన వెళ్ళే వాహనాలు 2 చక్రాలే, 3 చక్రాలే, 4 అనేక చక్రాల వెళ్ళి కూడా తెలుసుకున్నాము. మరొకసారి బోలెడన్ని విషయాలతోటి మనము మీ ముందుకు వస్తాము. పిల్లలు, మీరు వాహనాల గురించి ఇప్పుడు చాలా తెలుసుకున్నారు కదా. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఇట్స్ టైమ్ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. అందరూ లేచి నిలబడండి. కమ్ ఆన్, ప్లీజ్ గెట్ అప్, బీ రెడీ ఫర్ యాక్షన్ సాంగ్ నౌ. మనము ఈ నెలలో 3 పాటలు నేర్చుకున్నాము. అందులో ఒకటి వానా వానా రావయ్య. ఆర్ యు రెడీ ఫర్ ఇట్ నౌ? గట్టిగా పాడుతూ చక్కగా యాక్షన్ చేసేయండి. బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య. బావులు చెరువులు నిండే వరకు రావాలయ్య వానలయ్య, మొక్కలు చెట్లు పెరగాలంటే రావాలయ్య వానయ్య. పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య. పంటలు దండిగా పండాలంటే రావాలయ్య వానయ్య, అందరికి నీరు ఉండాలంటే రావాలయ్య వానయ్య. మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య, మంచి నీరు తాగాలంటే రావాలయ్య వానయ్య. వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య. చిటపట చిటపట చిట చిటపట పట చిటపట చిటపట చిట చిటపట పట. వాన వాన రావయ్య, రాకుండా ఉండకయ్య, రాకుండా ఉండకయ్య. పిల్లలు, మీరందరూ యాక్షన్ సాంగ్ గట్టిగా పాడుతూ చక్కగా అభినయం కూడా చేశారు కదా. మీరు చక్కగా పాడటం నేర్చుకున్నారు కాబట్టి గట్టిగా పాడుతూ యాక్షన్ చేస్తూ మంచి వీడియోస్ చేసి పంపించండి మాకు. నాయిస్ పొల్యూషన్ లేకుండా, సౌండ్ అది ఏం రాకుండా ఫోన్ అడ్డంగా పెట్టి చక్కగా తీసిన వీడియో అయితే మేము ఇక్కడి నుంచి ప్రసారం చేయడానికి ఉంటుంది. చూద్దాం ఎంతమంది పంపిస్తారో. పంపిస్తారుగా. మరి ఇప్పుడు మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, ఒక మాట, మనం నిన్న ఈ చార్ట్ చూపించుకొని ఈరోజు మనకు తంబోలా ఆట ఉందని చెప్పుకున్నాము. రెడీ చేసుకున్నారా? చేసుకోకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, రెడీ చేయమని చెప్పండి టీచర్స్ని. ఓకే, సరే. మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, పూర్వగణితంలో మనం నిన్న కూడికల గురించి తెలుసుకున్నాము. కూడికల కథ చెప్పారు రమా మేడం మనకు. మరి ఇప్పుడు మనము ఇంకా కూడికల తర్వాతది ఏముందో చూసేద్దాము. ముందుగా అంకెల పాట విందాం. భలే భలే అంకెలు, అంకెలండి అంకెలు, భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రెండంటే రెండు, నాగలి ఎట్లు రెండు. రెండంటే రెండు, నాగలి ఎట్లు రెండు. మూడంటే మూడు, జెండా రంగులు మూడు. మూడంటే మూడు, జెండా రంగులు మూడు. నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు. నాలుగంటే నాలుగు, బల్లకు కాళ్ళు నాలుగు. ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు. ఐదంటే ఐదు, నా చేతికి వేళ్ళు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. ఒకటి రెండు మూడు నాలుగు ఐదు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఆరంటే ఆరు, బడికి రోజులారు. ఆరంటే ఆరు, బడికి రోజులారు. ఏడంటే ఏడు, వారానికి రోజులు ఏడు.
ఏడంటే 7 వారానికి రోజులు 7 8 8 దిక్కులు మూలలు 8 8 అంటే 8 దిక్కులు మూలలు 8 9 అంటే 9 నవరత్నాలు 9 9 అంటే 9 నవరత్నాలు 9 10 అంటే 10 చేతుల వేళ్ళు మొత్తం 10 10 అంటే 10 చేతుల వేళ్ళు మొత్తం 10 6 7 8 9 10 6 7 8 9 10 భలే భలే అంకెలు భలే 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 అంకెలు భలే భలే అంకెలు భలే 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 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 అంకెలండి అంకెలు భలే భలే అంకెలు అంకెలండి అంకెలు భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు ఆహ భలే భలే అంకెలు. పిల్లలు అంకెల పాట పాడారా? మరి మీరు కూడా వచ్చేసిందా? మీకు అందరికీ చక్కగా పాటలన్నీ వచ్చేసేయాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు కూడికల్లో విధానం 1 చూద్దాము. రమా మేడం మనకి ఇక్కడ వీడియో రూపకంలో చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. పూర్వగణితంలో కూడికల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. కూడికలు నిన్నంతా కూడా మనము నిన్న కూడికలకు సంబంధించిన కథ చెప్పుకున్నాము. అయితే ఈ రోజున విధానాలు కూడా మనము కూడికలకు సంబంధించిన విధానాలు కూడా ఉన్నాయి. ఆ విధానాలు ఇప్పుడు చూద్దాము. కూడికల దాంట్లో విధానము 1 ఇప్పుడు మీకందరికీ కూడా ఒకసారి చూపిస్తాను. అయితే పిల్లలు ఇప్పుడు నేను మీకు కొన్ని చూపించబోతున్నాను. మీరు అది చూసి నాకు గుర్తుపెట్టి చెప్పాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మీకేం కనిపిస్తున్నది? మీకేం కనిపిస్తున్నది? ఒక గుండ్రం కనిపిస్తుంది. అందులో ఏమున్నాయి? పువ్వులున్నాయి కదా? గుడ్. మరి ఎన్ని పువ్వులు ఉన్నాయి? ఎన్ని పువ్వులు ఉన్నాయి లెక్కించండి. 1 2 2 పువ్వులు ఉన్నాయి. అలాగే ఇప్పుడు చూడండి, నేను ఇంకొక పువ్వు తీశాను. నేనేం చేస్తున్నా ఇప్పుడు? ఇంకొక పువ్వుని ఏం చేశాను? ఇంకొక పువ్వుని ఏం చేశాను? గుండ్రంలో పెట్టాను కదా? మరి ఇప్పుడు మొత్తం ఎన్ని పువ్వులు ఉన్నాయి చెప్పండి? లెక్క పెట్టండి. ఎన్ని పువ్వులు ఉన్నాయి? లెక్క పెట్టారా? సరే, నేను కూడా లెక్కిస్తాను. 1 2 3. ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1 2 3. మరి పిల్లలు, మరి 3 పువ్వులు ఎలా అయ్యాయి? ఎలా అయ్యాయి? ఏం చేశాను నేను? ఏం చేశాను? ముందు గుండ్రంలో 2 పువ్వులు ఉంటే దానికి ఏం చేశాను? ఇంకొక పువ్వుని కలిపాను. అప్పుడు ఏమైనాయి? మొత్తం 3 పువ్వులు అయినాయి కదా? మళ్ళీ చూడండి, ఎన్ని పువ్వులు ఒకసారి చూసి చెప్పండి. ఎన్ని పువ్వులు అయ్యాయి? 1 2 3 పువ్వులు అయ్యాయి. 2 పువ్వులకి నేనేం చేశాను? ఒక పువ్వుని కలిపాను. కలిపితే 3 పువ్వులు అయ్యాయి. 3 పువ్వులు అయినాయి. మరి దీన్నే మనం ఏమంటాము? కూడిక అంటాము. కూడిక. సో దీన్నే మనము కూడిక అంటాము. కూడికలు ఇంగ్లీష్లో అయితే అడిషన్స్ అంటాము. సరే, ఇప్పుడు మీకు మరికొన్ని వస్తువులు కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ గుండ్రంలో ఏమున్నాయో చెప్పాలి మీరు నాకు. ఈ గుండ్రంలో ఏమున్నాయి పిల్లలు? ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి కదా?
ఎన్ని ఆకులు ఉన్నాయి చెప్పండి. ఎన్ని ఆకులు ఉన్నాయో చెప్పాలి. లెక్క పెట్టండి. చెప్పేశారా? గుడ్. 4 ఆకులు ఉన్నాయి. నేను కూడా ఒకసారి లెక్కిస్తా. 1 2 3 4. 4 ఆకులు ఉన్నాయి. మరి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇదిగోండి నా చేతిలో మరికొన్ని ఆకులు ఉన్నాయి. ఈ ఆకులను కూడా నేనేం చేస్తున్నా, గుండ్రంలో పెట్టేశా. మరి ఇప్పుడు చెప్పండి, మొత్తం ఎన్ని ఆకులున్నాయి? మొత్తం ఎన్ని ఆకులున్నాయి? ఇప్పుడు ఎన్ని ఆకులు చెప్పేశారా? వెరీ గుడ్. 7 ఆకులు. మరి లెక్కిద్దామా ఒకసారి? మీరు లెక్కించండి, మీరు కూడా లెక్కించండి. 1 2 3 4 5 6 7. 7 ఆకులు అయినాయి కదా. నేనేం చేశాను మరి? ఎట్లా అయ్యాయి 7 ఆకులు పిల్లలు? ఎట్లా అయ్యాయి మరి? ఏం చేశాను నేను చెప్పండి. ముందు గుండ్రంలో 4 ఆకులు ఉండే కదా. తర్వాత ఏం చేశాను నేను? 3 ఆకులు కలిపాను. 3 ఆకులు అందులో ఉన్న 4 ఆకులకి కలిపాను. అప్పుడు మొత్తం ఏమైనాయి? 7 ఆకులు అయినాయి. 7 ఆకులు. మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి. మీరు ఆకులని లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 7. ఈ విధంగా పిల్లలకి రకరకాల వస్తువులను ఉపయోగించి ఈ రోజున అంగన్వాడీ టీచర్స్ పిల్లల చేత ఈ యాక్టివిటీ చేయించండి. సో కలపడం అంటే కూడిక అని చెప్పండి. చివరికి చెప్పాలి. ఇక్కడ విధానం మీకు ఒకసారి ఈ విధానం కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ విధానంలో మనము క్లియర్గా చెప్పడం జరిపింది. కలపడం అంటే కూడిక అనేసి చివరికి పిల్లలకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. సో కలపడాన్ని కూడిక అంటారు అన్నది పిల్లలకు అర్థం అవ్వాలి. ముందుగా మనం వస్తువులతో చేయించిన తర్వాత చిత్రపటాలతోటి చేయించాల్సి ఉంటుంది. సో అయితే ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇప్పుడు చూద్దాం. ఎన్ని పువ్వులు ఉన్నాయో లెక్కిద్దాం. 1 2 2 పువ్వులు. ఎన్ని పువ్వులు ఉన్నాయి పిల్లలు? 2 పువ్వులు. మరి ఇదేమిటి? ఏమిటిది? పువ్వు. గుండ్రం లోపల ఎన్ని పువ్వులు ఉన్నాయో మళ్ళీ ఒకసారి లెక్కిద్దాం. 1 2 2 పువ్వులు. చెప్పండి పిల్లలు. ఈ 2 పువ్వులకు నేను ఒక పువ్వును కలుపుతున్నా. ఇప్పుడు లెక్కిద్దామా? 1 2 3. 3 పువ్వులు ఎలా వచ్చాయి? 2 పువ్వులకు ఒక పువ్వు కలిపితే ఎన్ని పువ్వులు అయ్యాయి? 3 పువ్వులు అయ్యాయి. 2 పువ్వులకు ఒక పువ్వు కలిపితే ఎన్ని పువ్వులు అయ్యాయి పిల్లలు? ఎన్ని పువ్వులు అయ్యాయి? 3 పువ్వులు. మళ్ళీ ఒకసారి లెక్కిద్దాం. 1 2 3. ఎన్ని పువ్వులు అయ్యాయి? 3. ఎన్ని పువ్వులు అయ్యాయి పిల్లలు? 2 పువ్వులకు ఒక పువ్వు కలపడం వల్ల 3 పువ్వులు అయ్యాయి. ఇలా కలపడాన్ని కూడిక అంటారు. ఇలా కలపడాన్ని కూడిక అంటారు. ఇవేంటి? పూసలు. ఎన్ని పూసలు ఉన్నాయి లెక్కిద్దామా? 1 2 2 పూసలు. మరి ఇదేమిటి? ఎన్ని పూసలు ఉన్నాయి? ఒక పూస. ఇవి ఎన్ని పూసలు? ఒక పూస.
ఇవి ఎన్ని పూసలు మళ్ళీ ఒకసారి లెక్కిద్దాం. 1 2 2 పూసలు. ఈ 2 పూసలకు నేను ఈ ఒక పూసను కలుపుతున్నాను. ఇప్పుడు ఎన్ని పూసలు అయ్యాయో లెక్కిద్దాం. 1 2 3. 2 పూసలకు ఒక పూస కలిపితే మొత్తం ఎన్ని పూసలు అయ్యాయి పిల్లలు? 3 పూసలు. 3 పూసలు ఎలా అయ్యాయి? ఒకటి కలిపితే 2 పూసలకు ఒకటి కలపడం వల్ల 3 పూసలు అయ్యాయి. ఇలా కలపడాన్ని కూడిక అంటాం. కూడిక. ఆకులు ఉన్నాయి. ఎన్ని ఆకులు ఉన్నాయి లెక్కిద్దామా? 1 2 2 ఆకులు. మరి ఇదేమిటి? ఎన్ని ఆకులు ఉన్నాయి? ఒక ఆకు. ఎన్ని ఆకులు ఉన్నాయి పిల్లలు? ఇవి ఒక ఆకు. ఇవి మళ్ళీ ఒకసారి లెక్కిద్దాం. 1 2 2 ఆకులు. ఈ 2 ఆకులకు నేను ఈ ఒక్క ఆకును కలుపుతున్నా. ఇప్పుడు ఎన్ని ఆకులు ఉన్నాయో లెక్కిద్దాం. 1 2 3. ఎన్ని ఆకులు? 3 ఆకులు. 2 ఆకులకు ఒక ఆకు కలిపితే ఎన్ని ఆకులు అయ్యాయి? 3 ఆకులు. చెప్పండి పిల్లలు. 3 ఆకులు. మళ్ళీ ఒకసారి లెక్కిద్దామా? ఇలా 1 2 3. ఇలా కలపడాన్ని ఏమంటాము? కూడిక. సో ఈ విధంగా ఈ రోజున మీరంతా కూడా ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లల చేత ఈ కూడికకు సంబంధించిన యాక్టివిటీ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా చేయించండి. ఒక గుండ్రంలో ముందుగా కొన్ని వస్తువులు పెట్టండి, దానికి మరికొన్ని వస్తువులు జత చేస్తూ పిల్లల్ని ఎలాగా ఈ కలపడం వల్ల ఎన్ని అయ్యాయి అనేది ప్రశ్నిస్తూ, ఇప్పుడు ఏదైతే మీకు వీడియోలో చూపించడము డెమాన్స్ట్రేషన్లో కూడా చూపించడం జరిగిందో ఆ ప్రకారంగా చేయించండి పిల్లల చేత. సో ముందుగానే కూడిక అని పరిచయం చేయకండి. కలపడము అన్న దాన్నే మనము కూడిక అంటాం అనేసి చివరికి వాళ్ళకి ఆ వర్డ్ని దాన్ని పరిచయం చేయండి. పిల్లలు, మీకు ఇప్పుడు కూడికల్లో మొదటి విధానం ఎలా అన్నది మేడం చూపించారు. సో టీచర్స్ మీరు కూడా ఇలాగే పిల్లలకు నేర్పించండి. ఇలా చేయటం మనము ఒక విధానం ద్వారా పిల్లలకు నేర్పించినప్పుడు కాన్సెప్ట్స్ అన్నీ పిల్లలకు బాగా అర్థమవుతాయి. ఈ ప్లానింగ్ అంతా కూడా ప్రముఖులు అంటే మంచి విద్యావేత్తల చేత మన ప్రణాళిక తయారు చేయబడింది. సో మన కరికులంలో ఏవైతే కాన్సెప్ట్స్ ఇంట్రడ్యూస్ చేశారో ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఎలా అయితే మనం పిల్లలకి ఇంట్రడ్యూస్ చేస్తున్న పద్ధతులన్నీ కూడా నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ తో మనకు కరికులం చేయబడిందండి. సో ఖచ్చితంగా ఈ మెథడ్స్ని ఫాలో అవ్వండి పిల్లలకు చెప్పడానికి. ఇవన్నీ కూడా పిల్లల అభివృద్ధికి చాలా దోహదపడతాయి. సో మీరు ఇవన్నీ ఫాలో అవ్వండి, అస్సలు డీవియేట్ అవ్వకూడదు. సో నెక్స్ట్ మనము మరో అంశంలోకి వెళ్దాము. యాక్షన్ సాంగ్. పిల్లలు, వన్స్ అగైన్ విల్ గో ఫర్ యాక్షన్ సాంగ్. ఇంగ్లీష్ యాక్షన్ సాంగ్ ఆఫ్ డిసెంబర్. వాట్ ఈస్ ఇట్ చిల్డ్రన్? Wheels on the bus go round and round. Come on, let's sing and do the action now, right? Round and round, the wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. Bus go round and round, round and round. The
wheels on the bus go round and round, round and round, all through the town. The driver of the bus horns pom pom pom, pom pom pom. The driver of the bus horns pom pom pom, pom pom pom. The people in the bus laugh, ha ha ha, ha ha ha. The people in the bus laugh, ha ha ha. All through the town, the wheels of the bus go round and round, round and round, round and round, all through the town. పిల్లలు చేశారా? యాక్షన్ చేస్తూ చక్కగా పాట పాడారా? వెరీ గుడ్. అ బిగ్ రౌండ్ ఆఫ్ క్లాప్స్ ఫర్ యూ ఆల్. చక్కగా పాడి మంచిగా యాక్షన్ కూడా చేసేస్తున్నారు మీరందరూ కూడా. మీ ఇంటికి వస్తారు కదా ఎవరైనా, వారికి కూడా మన పాటలన్నీ చక్కగా వినిపించండి, యాక్షన్ చేసి చక్కగా చూపించండి. ఓకే, నౌ విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇంగ్లీష్ భాషా పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాం పిల్లలు? నిన్న చూసాం కదా, ఏం అక్షరము చెప్పండి? వెరీ గుడ్. మనము క్యూ శబ్ద పరిచయం చూసాము, దాని తర్వాత క్యూ ఆకారాన్ని కూడా చూసాము. ఇప్పుడు మనము క్యూ ఆకార పరిచయం ఆటల్లో ఉన్నాము. పిల్లలకు వివిధ ఆటలు ఆకారాన్ని పరిచయం చేయడానికి కూడా ఆటలు ఆడిస్తామండి. అందులో ఒకటి పరుగో పరుగు. పరుగో పరుగు ఆట ఆడించడానికి 2 వరుసల్లో 3 గుండ్రాలు అట్లా గీసుకోవాలి. ఒకవైపు ఏమో పిల్లలు నిల్చోబెట్టుకోవాలి, ఇంకోవైపు టీచర్ గారు నిలబడాలి. ఒకవైపు గుండ్రాలలో ఏ అక్షరం అయితే నేర్పిస్తున్నామో ఆ అక్షరాల కార్డులు గుండ్రాలలో పెట్టాలి. ఒకటి పరిచయం చేయింది కూడా పెట్టవచ్చు గుండ్రాలలో. ఇటువైపు కూడా సేమ్ అక్షరాల కార్డులు పెట్టాలి, ఒకటి పరిచయం చేయింది పెట్టాలి. అయితే ఇటువైపు ఉన్న అక్షరం కార్డును క్యూ నేర్పిస్తే క్యూ తీసుకెళ్ళి అటువైపు జత చేయాలి. ఇలా ఒక విధానం తీసుకెళ్ళి టీచర్ గారికి ఇవ్వాలి. రెండో విధానంలో ఒకవైపు గుండ్రాలలోనేమో అక్షరం కార్డులు పెట్టాలి, రెండో వైపు ఏమో క్యూ అక్షరానికి సంబంధించిన చిత్రపటాలు పెట్టాలి. అప్పుడు అక్షరం కార్డును తీసుకెళ్ళి చిత్రపటంతో జత చేసి టీచర్ గారికి ఇస్తారు. ఇలా పరుగో పరుగో ఆట ఆడించాలి పిల్లల చేత. మీరు ఆడించండి, ఆడించి చక్కగా వీడియో చేసి మాకు పంపించండి. నెక్స్ట్ మనం ఇప్పుడు క్యూ అక్షరం తంబోలా ఆట ఆడదాం. పిల్లలు, ఆర్ యు రెడీ టు ప్లే తంబోలా నౌ? కమ్ ఆన్. నౌ లెట్ us go to the monitor. చిల్డ్రన్ చూడండి, మానిటర్ వైపు చూడండి. మనం ఇప్పుడు క్యూ అక్షరం తంబోలా ఆడదాం. పిల్లలు ఒకసారి మనం ఇక్కడ అక్షరాలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా? వాట్ ఆర్ ద ఆల్ఫాబెట్స్ గివెన్ హియర్? కమ్ ఆన్, విల్ సీ. దిస్ ఈజ్ క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ పి, స్మాల్ క్యూ, capital Q, capital M, capital J, capital K, capital Q, small q, small o, n, small n, small q, capital O, capital Q, capital P, small q. Now let's start the game, children. ఓకే, నేను ఇప్పుడు చెప్తూ ఉంటాను, మీరు నాకు చెప్తే నేను అక్కడ పెడతాను. ఓకేనా? పిల్లలకు గింజలు కానీ రాళ్ళు కానీ పువ్వులు కానీ ఏమైనా ఇవ్వచ్చండి, అవి పిల్లలు పెడుతూ ఉండాలి. ఓకే పిల్లలు వినండి జాగ్రత్తగా. క్యాపిటల్ పి, వెతకండి వెతకండి ఎక్కడుంది? వెరీ గుడ్, భలే చెప్పేశారు. క్యాపిటల్ క్యూ, క్యాపిటల్ క్యూ, వెతకండి పిల్లలు. రైట్. స్మాల్ క్యూ, స్మాల్ క్యూ, పిల్లలు ఎతకండి ఎక్కడుందో స్మాల్ క్యూ. వెరీ గుడ్. క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం పిల్లలు. వెరీ గుడ్, చెప్పేశారు భలే. క్యాపిటల్ క్యూ, వెతకండి పిల్లలు ఎక్కడుందో క్యాపిటల్ క్యూ. ఓ భలే చెప్పేస్తున్నారు, గుడ్. క్యాపిటల్ జే, క్యాపిటల్ జే. వెరీ గుడ్, ఇదిగోండి ఇక్కడుంది. నెక్స్ట్ మళ్ళీ క్యాపిటల్ క్యూ, వెతకండి పిల్లలు క్యాపిటల్ క్యూ.
భలే భలే చెప్పేస్తున్నారు మీరు. స్మాల్ క్యూ. స్మాల్ క్యూ ఎక్కడుందో చూడండి పిల్లలు. వెతకండి వెతకండి వెతకండి. వెరీ గుడ్, చెప్పేశారు. ఇక్కడుంది. క్యాపిటల్ కే. పిల్లలు వెతకండి. క్యాపిటల్ కే వెతికేస్తున్నారా? భలే భలే చెప్పేస్తున్నారు. ఇక్కడ క్యాపిటల్ కే. స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ ఎక్కడుంది పిల్లలు? స్మాల్ ఎన్. వెరీ గుడ్, ఇక్కడుంది స్మాల్ ఎన్. నెక్స్ట్ క్యాపిటల్ క్యూ. ఇక్కడుంది. స్మాల్ ఓ. ఎక్కడుంది పిల్లలు? స్మాల్ ఓ. వెరీ గుడ్, స్మాల్ ఓ. మళ్ళీ స్మాల్ క్యూ. ఇక్కడుంది స్మాల్ క్యూ. క్యాపిటల్ ఓ. ఇక్కడుంది. నెక్స్ట్ స్మాల్ పి. ఎక్కడుంది పిల్లలు? స్మాల్ పి. ఇక్కడుంది. నెక్స్ట్ స్మాల్ క్యూ. ఎక్కడుంది పిల్లలు? వెరీ గుడ్. పిల్లలు మీరు తంబోలా ఆట భలే ఆడారు. వెరీ గుడ్, మీకు అందరికీ క్లాప్స్. పిల్లలు ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. ఓకే, మనం ఇప్పుడు యోగా చేద్దాం. ఇట్స్ టైమ్ ఫర్ యోగా నౌ. కమ్ ఆన్, ప్లీజ్ గెట్ అప్ చిల్డ్రన్. వెరీ గుడ్, యోగా చూస్తూ చక్కగా చేయండి. డిసెంబర్ నెల ఆసనాలు చేయడానికి ముందుగా నవంబర్ నెల ఆసనాలు చేయాలి. మొదటి ఆసనం మోకాళ్ళ కదలికలు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి కాళ్ళ మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత రెండు చేతులను అరచేతులు నేలవైపు ఉండేలా ముందుకు నిటారుగా చాచాలి. తర్వాత శ్వాస వదులుతూ మెల్లగా మోకాళ్ళను వంచుతూ గాలిలో కూర్చున్నట్లుగా కూర్చోవాలి. ఇలా ఈ ఆసనాన్ని 4 నుండి 5 సెకండ్లు చేయాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి. ఇలా 2 నుండి 3 రౌండ్లు చేయాలి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. రెండవ ఆసనం చీలమండాన్ని సాగదీయడం. ఈ ఆసనం చేయడానికి ముందుగా కాళ్ళు ముందుకు చాచి నిటారుగా చేతులను పక్కకు ఉంచి కూర్చోవాలి. చీలమండాన్ని ముందుకు వెనుకకు సాగదీయాలి. ఇలా చీలమండాన్ని సాగదీసి తర్వాత కుడి పాదాన్ని సవ్య దిశలో మరియు అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. అలానే ఎడమ పాదాన్ని సవ్య దిశ అలానే అపసవ్య దిశలో 4 నుండి 5 రౌండ్లు తిప్పాలి. ఇలా చీలమండాన్ని తిప్పడం సాగదీయడం చేసిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి.
డిసెంబర్ నెల మొదటి ఆసనం తాడాసనం. ఈ ఆసనాన్ని తాటి చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత శ్వాస తీసుకుంటూ మెల్లగా 2 చేతులను తలపైకి నిటారుగా ఎత్తాలి. తర్వాత 2 చేతులను ఒకదానిలో మరొకటి దూర్చాలి. అరచేతులు పైకి ఉండేలా తిప్పాలి. శ్వాస తీసుకుంటూ మెల్లగా మునివేళ్ళ మీద నిలబడాలి. మడిమలను ఎత్తాలి. ఈ స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఈ ఆసనం వలన చీలమండలు, పిక్కలు, తొడ లోపలి భాగాలు మరియు వెన్ను బలోపేతమవుతుంది. భుజాలు సాగదీయనట్లు అవుతాయి. పిల్లలు ఎత్తు పెరగడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించిన తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. డిసెంబర్ నెల 2వ ఆసనం వృక్షాసనం. ఈ ఆసనాన్ని చెట్టు భంగిమ అని కూడా అంటారు. ఈ ఆసనం చేయడానికి ముందుగా సమస్థితి నుండి పాదాలను కొంచెం దూరంలో జరిపి నిలబడాలి. తర్వాత కుడికాలును మధ్యకు వంచి పాదంను ఎడమ తొడ లోపలి వైపు ఆనించాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ 2 చేతులను నిటారుగా తలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. తర్వాత మెల్లగా విశ్రాంతి భంగిమలోకి రావాలి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. ఇదే విధంగా ఎడమ కాలితో ఈ ఆసనాన్ని చేయాలి. సమస్థితిలో నిలబడిన తర్వాత పాదాల మధ్య కొంచెం దూరం జరిపి నిలబడాలి. తర్వాత ఎడమ కాలును మధ్యకు వంచి పాదం కుడి తొడ లోపలి వైపు ఆనించాలి. రెండు చేతులను భుజాలపైకి ఎత్తి అరచేతులను కలిపి నమస్కార భంగిమలో ఉంచాలి. ఆసన స్థితిలో శ్వాస సాధారణంగా ఉండాలి. ఇలా ఈ ఆసనాన్ని 5 నుండి 10 సెకండ్లు కొనసాగించాలి. ఈ ఆసనం వలన సమతుల్యం, ఏకాగ్రత ఏర్పడడంతో పాటు కాళ్ళు మంచి ఆకృతిలో ఉంటాయి. తర్వాత విశ్రాంతి భంగిమలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవాలి. పిల్లలు చేశారా మీరందరూ యోగా? వెరీ గుడ్. యోగా రోజు చేయటం అలవాటు చేసుకున్నారా మీరందరూ కూడా? రోజు చక్కగా చేయండి.
మరి ఇప్పుడు మనము మరో అంశంలోకి వెళ్దాం. పిల్లలు, మనము తెలుగు భాష పరిచయంలో మనం ఇప్పుడు ఏం అక్షరం నేర్చుకుంటున్నాము చెప్పండి? వెరీ గుడ్, గట్టిగా చెప్పండి. ద. మరి ద అక్షరం పాట విందామా? మీకు వచ్చేసిందా? నేను ఇక్కడి నుంచి ప్లే చేస్తాను, మీరు కూడా పాడండి గట్టిగా. దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. దండాలండి దండాలు అమ్మకు నాన్నకు దండాలు, గురువుకు పెద్దలకు దండాలు, తెలుగు తల్లికి దండాలు, భరతమాతకు దండాలు. పిల్లలు, మనము దా అక్షరంతో నిన్న తంబోలా ఆట, ఆకార పరిచయం ఆటలు కొన్ని ఆడాము. ఇప్పుడు మనము ఇంకొక ఆట, చేపల కొలను ఆట చూసేద్దాం. ఓకే, చేపల కొలను ఆట ఆడదాం. దా అక్షరాల మీద చేపల కొలను ఆట ఆడదాం. చూద్దామా ఇక్కడ ఏమేమి అక్షరాలు ఉన్నాయి? చెప్పండి పిల్లలు, ఏమేమి చేపలు ఉన్నాయో. తా చేప, దా చేప, కా చేప, దా చేప, దా చేప. ఈ గాలంతో మీరు ఒక్కొక్క చేపను పట్టుకొని చేప పేరు చెప్పి మీ ఫ్రెండ్స్కు చూపించాలి. సరేనా పిల్లలు? సాయిత్విక్ పట్టుకో. చేప సాయిత్విక్, ఫ్రెండ్స్ చూపించు. ఏం చేప? దా చేప. చూపించు మీ ఫ్రెండ్స్. ఏం చేప యోగిత? దా చేప. చూపించు. సతీష్ ఏం చేప? తా చేప. చూపించు మీ ఫ్రెండ్స్ కి. తా చేప. చూపించు మీ ఫ్రెండ్స్. కా చేప. గ్రేస్ దా చేప. చూపించు. దా చేప. వెరీ గుడ్ పిల్లలు, మీరు చేపల కొలను ఆట దా అక్షరంతో చాలా చక్కగా ఆడారు. వెరీ గుడ్ పిల్లలు. చూసారుగా, ఇలా ఆకారాన్ని మళ్ళీ మళ్ళీ చూడటానికి చేపల కొలను చక్కగా పిల్లలు తీస్తున్నారు, చూపిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు చివరగా మనము ఆకార పరిచయం ఆటల్లోనే ఇంకొక ఆట, చెప్తే తీస్తాం చూద్దాం. ఇప్పుడు పిల్లలందరికీ కార్డ్స్ ముందర పెట్టేసి చెప్పగానే చక్కగా తీసి చూపిస్తారు ఈ ఆటలో. మరి సెంటర్లో ఎలా ఆడిస్తున్నారో చూసేద్దామా? దా అక్షరంతో చేస్తున్నాం కాబట్టి దా అక్షరం కార్డులు ఎక్కువగా వాడాలి. చూద్దామా వీడియో? తీసామాట ఆడుకుందామా? ఇక్కడ మీ ముందు గుండాల్లో కొన్ని తెలుగు అక్షరాలు ఉన్నాయి కదా, ఏమేమి అక్షరాలు ఉన్నాయి చూద్దామా? దా, తా, టా, డా, దా, చా,
జా దా. ఈ అక్షరాలతో మనం ఇప్పుడు చెప్తే తీస్తాం మాట్లాడుకుందాం. చెప్తే చెప్తే. పిల్లలు నేను ఇప్పుడు ఒక అక్షరం చెప్తున్నాను దా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? దా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను చా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? చా. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను జా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? జా. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను దా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? దా. వెరీ గుడ్. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను టా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? టా. వెరీ గుడ్. 6. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను దా. దా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం తీసావు సాయితి? లిఖిత్ ఏం అక్షరం? దా. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను తా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం అది? తా. వెరీ గుడ్. సాయితి ఏం అక్షరం? తా. లిఖిత్కి 1 పాయింట్ వచ్చింది. ఇంకొక అక్షరం చెప్తున్నాను డా. ఏం అక్షరం తీసావు లిఖిత్? ఏం అక్షరం సాయితి? డా. వెరీ గుడ్. సాయితికి 1 పాయింట్ వచ్చింది. వెరీ గుడ్ పిల్లలు, మీరు చాలా బాగా ఆడారు. చెప్తే తీస్తామాట. పిల్లలు చూసారుగా, చెప్తే తీస్తాం. భలే ఆడారు మీరు కూడా. ఆడతారా? సెంటర్లో ఆడుతున్నారా? చక్కగా ఆడండి. ఈరోజు అంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మర్నాడు కలుసుకుందాం. నమస్కారం.